నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. గైస్, సుబ్బు గారు ఒక్క రోజులోనే కంప్లీట్గా ఫేమస్ అయిపోయారు. ఏంటి, మంగ్లీ మీదుగా కేసు పెట్టగానే అంత ఫేమస్ అయిపోయారు. ఆయనకైతే బోల్డ్ ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు. అండ్ నిన్న పంజాగుట్ట పిఎస్లో కూడా ఆయనకు బ్రీత్ అనలైజింగ్ టెస్ట్ జరుగుతున్న టైంలో అది తెలిసిన తర్వాత తెలంగాణ వ్యాప్తిలో ఉన్న జూనియర్ అడ్వకేట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అందరూ వచ్చేసారు. ఎందుకంత సపోర్ట్ వస్తుంది? అంటే మంగ్లీకి వ్యతిరేకంగా వస్తున్నారా, లేకపోతే సుబ్బు గారికి సపోర్ట్గా వస్తున్నారా, ఏంటో అర్థం కావట్లేదు. మరి దాని గురించి తెలియజేయడానికి మరి అక్కడ పాల్గొన్న తెలంగాణ జూనియర్ అడ్వకేట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన వంశీకృష్ణ గారు ఇప్పుడు మనతో పాటు అంత మాట్లాడదాం. హాయ్ వంశీ గారు, నమస్తే. నమస్తే అండి. సార్, ఏంటి సార్, సుబ్బు గారి మీద ఒక్కసారిగా అంత ప్రేమ అనేది పొంగుకుంటూ వచ్చేసింది, ఏంటి సంగతి? యాక్చువల్లీ ఏంటంటే అండి, సుబ్బు గారు అంటే ఒక న్యాయవాదిగా చూస్తున్నాం మేము న్యాయ వ్యవస్థలో ఉన్నాము. న్యాయాన్ని కాపాడే క్రమంలో న్యాయవాది అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీస్ వాళ్ళు దుర్చుగా ప్రవర్తించడం, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో మేము చూసినాము. మాకు కూడా చాలా ఫోన్ కాల్స్ కూడా రావడం జరిగింది. నాట్ ఓన్లీ ఫ్రమ్ హైదరాబాద్, తెలంగాణలోనే కాకుండా ఆల్మోస్ట్ ఢిల్లీ నుండి కూడా నాకు తెలిసిన అడ్వకేట్స్ ఫోన్ చేశారు. క్యా హై తుమారా తెలంగాణ స్టేట్ మీ పోలీస్ వాళ్ళకి రూట్ క్యూ బాత్ కరే అనుకుంటూ కూడా చెప్పడం జరిగింది. అప్పుడు సుబ్బుతో కూడా మేము మాట్లాడడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఎందుకయింది, ఒక అడ్వకేట్కి జరిగిన తర్వాత ఒక న్యాయం కోసము ఒక బాధితులకు వాళ్ళకు లీగల్ అసిస్టెన్స్ ఇచ్చే క్రమంలో ఈ విధంగా చేస్తే సమాజం ఎక్కడ పోతుందని కూడా మాకు చాలా బాధ అనిపించి దాని మీద మేము అన్ని అసోసియేషన్స్ అన్ని కూడా నేను కలిసి హైకోర్టు దగ్గర ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. కాదు సార్, ట్రెండ్లో ఉన్న వాళ్ళని ఫాలో అయితే మనం కూడా ట్రెండింగ్లోకి వస్తామని అట్లా ఏమన్నా ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా? అట్లా ఏం లేదండి. అంటే మేము ఈ ఇష్యూయే కాకుండా ఎప్పుడు కానీ అడ్వకేట్స్ మీద ఏదైనా దాడులు జరిగినా, ఎక్కడైనా ఏమైనా జరిగితే కూడా ట్రెండింగ్ కోసం అని కాదు, ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా కూడా మా అడ్వకేట్లని, ఎందుకంటే ఈ న్యాయ వ్యవస్థని మనం కాపాడే బాధ్యత మన మీద ఉంది. సమాజం పట్ల అవగాహన ఎవరికి ఉంటుంది అంటే ఒక న్యాయవాదికి ఉంటుంది. రాజ్యాంగం గురించి అవగాహన ఉన్నోడే రాజ్యాంగాన్ని కాపాడగలుగుతారు. సో ఇక్కడ రాజ్యాంగం గురించి అవగాహన ఉండి వాళ్ళు సమాజంలో ఏదైనా చేద్దామంటే ఒక అడ్వకేట్ని ఆ విధంగా చేయడం వల్లనే మేమందరం కూడా నిన్న బయటికి రావడం జరిగిందండి. సార్, ఏదైనా కానీ ఒక సెలబ్రిటీ మీద పెట్టిన కేసు అండ్ ఎవరైతే పెడతారో సో ఆ పెట్టిన పర్సన్ ఫేమస్ అవ్వడం మనం చూస్తూ ఉన్నాం. రీసెంట్గా పాస్ట్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు మంగ్లీ గారి మీద ఇది స్కామ్ దానికి సంబంధించి సుమారు ఒక 150 కోట్లు అంటున్నారు, 100 కోట్లు అంటున్నారు, 50 కోట్లు ఎంతో సంథింగ్ అంటున్నారు. మరి దీనికి సంబంధించి ఆడ పంజాగుట్ట పిఎస్ దగ్గరికి వచ్చిన తర్వాత బ్రీత్ అనలైజింగ్ టెస్ట్ చేయడానికి గల రీజన్ ఏంటి అసలు? బ్రీత్ అనలైజ్ ఫస్ట్ ఎప్పుడు చేస్తారో జనరల్లీ అండి, ఎప్పుడన్నా ఏదైనా వ్యక్తి పబ్లిక్లో ఏదైనా పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్నాడు, వాడు ఎవరైనా వెళ్తుంటే వాళ్ళని ఇబ్బంది చేస్తుండో ఇంకేదైనా చేస్తుండంటే ఆ క్రమంలో వాళ్ళ మీద డౌట్ ఉండి ఎవరైనా ఆయన మీద కంప్లైంట్ ఇస్తే అప్పుడు బ్రీత్ అనలైజ్ చేయొచ్చు. లేదు, వాహనం నడిపిస్తుండు, బ్రీత్ అనలైజ్ ఎప్పుడు చేస్తారు? వాహనం నడిపించే క్రమంలో వాళ్ళు తాగి బండి నడిపిస్తున్నారు కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఇవన్నీ చేస్తారు. కానీ ఆ వ్యక్తి మీద కంప్లైంట్ ఎవరు ఇచ్చినారు? పోలీసు వాళ్ళు కూడా అంత అతి ఉత్సాహం ఎందుకు చూపించినారో అర్థం కావట్లేదు. సుమారు 15-20 మంది పోలీసులు మొత్తం రౌండప్ అయ్యి, ఏయ్ బాబు, ఏయ్ నువ్వు ఇక్కడ రా, లేదంటే నీ ఏదో ఎఫ్ఐఆర్ చేస్తాము అని ఆ రుబాబు ఎందుకు? మీరు కామన్ పబ్లిక్ ఏం మెసేజ్ ఇస్తున్నారు? చాలామంది సంఘాలు కూడా నాకు ఫోన్ చేసి, సార్ మేము ఎక్కడైనా మేము లీడర్లు మా అప్పుడు ఏదైనా ఇష్యూస్ ఉంటే మేము పోతే సార్ మాతో కూడా ఇట్లనే చేస్తాం, మీ అడ్వకేట్లకు ఏదో వాల్యూ ఉంది అనుకున్నాము, కానీ మీ అడ్వకేట్లను కూడా ఇట్లా చేస్తే కామన్ పబ్లిక్ ఇది ఎక్కడ న్యాయం జరుగుతుంది సార్? కామన్ పబ్లిక్ పోలీస్ స్టేషన్ పోవాలంటేనే భయపడుతున్నారు సార్ అనుకుంటా. ఇవన్నీ డిస్కషన్స్ కూడా కేవలం ఈ 4 రోజులలో ఎన్నో డిస్కషన్స్ జరుగుతున్నాయి బ్రదర్. సో బ్రీత్ అనలైజ్ చేయడంలో మేము అందరం కూడా అపోజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆయన లీగల్ అసిస్టెన్స్ ఇవ్వడానికి ఒక క్లయింట్కి ఉంటుంది రైట్ టు చూజ్ ఏ అడ్వకేట్. సో చూస్ చేసుకున్నారు, వాళ్ళకి లీగల్ నాలెడ్జ్ ఉండదు కాబట్టి అడ్వకేట్ అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత వాళ్ళకి లీగల్ అసిస్టెన్స్ ఇవ్వడానికి వచ్చిన అడ్వకేట్ని మాట్లాడే క్రమంలో అంత దుర్చుగా అతి ఉత్సాహం ఎందుకు చూపించినారో అర్థమవుతలేదు పోలీసు వాళ్ళు. నీకు కంప్లైంట్ వచ్చిందా, కంప్లైంట్ చూపించు, మళ్ళీ రూల్స్ ఉన్నాయి, రూల్స్ తెలుసు, మీకు రూల్స్ తెలుసు, మాకు కూడా మీకంటే ఎక్కువ రూల్స్ తెలుసు, రూల్ మేకర్స్ కాదు. అంత అయిన తర్వాత ఒక అడ్వకేట్ని కూడా అందరి ముందు అంత ప్రెస్ ముంగట నువ్వు ఊపు, లేదంటే ఎఫ్ఐఆర్ చేస్తా, ఇదంతా పద్ధతి కాదు. కానీ సార్, ఇది ఆ అడ్వకేట్ల పైన దురుసుగా ప్రవర్తిస్తున్న పోలీసు వాళ్ళ తీరు పైన మీరు ఏం చేయాలనుకుంటున్నారు? నెక్స్ట్ ఏం లేదండి, మేము కూడా అన్ని అసోసియేషన్స్ కూడా డిస్కస్ చేస్తున్నాము. రేపు పోలీసు వాళ్ళు ఏ విధంగా అయితే అడ్వకేట్ పోగానే కావాలని బ్రీత్ అనలైజ్ ఎట్లయితే చేస్తున్నారో, రేపు పొద్దున వాళ్ళు కూడా కోర్టుకు వచ్చేటప్పుడు కూడా వాళ్ళు కూడా బ్రీత్ అనలైజ్ అక్కడ పెట్టాలని కూడా మేము అసోసియేషన్లో కూడా డిస్కషన్ జరుగుతుంది. కోర్టుకు వచ్చే ముందు బ్రీత్ అనలైజ్ చేయాలి. మేము ఇంకా డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడతాము. ఎవరైతే పోలీస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి బయోమెట్రిక్ ఉంటుంది కదా, బయోమెట్రిక్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు కూడా ఒక బ్రీత్ అనలైజ్ మిషన్ పెట్టాలి అక్కడ. డైలీ మార్నింగ్ అక్కడ వెళ్ళి చెకప్ చేసుకున్న తర్వాత వచ్చేలాగా కూడా చేయాలని కూడా మేము డీజీపీ గారికి కూడా కోరుతాం మిమ్మల్ని రానున్న రోజులలో. ఎందుకంటే సరే ఇప్పుడు కొంతమంది అండి, ఇప్పుడు తాగుడు 100% వీఆర్ నాట్ ఎంకరేజింగ్ ద
ఇది తాగాలి చేయాలని మేము ఎక్కడ ఎంకరేజ్ చేయం. మన తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉంది, పొలిటీషియన్స్ కానీ ఎట్లున్నారు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఎట్లున్నారు, అందరికీ సమాజంకి తెలుసు. దిస్ ఈజ్ అన్ ఓపెన్ బుక్. ఎందుకంటే ప్రతి సంవత్సరము ఎన్ని వందల కోట్లు, ఎన్ని వేల కోట్లు మందు అమ్ముడు పోతుందంటే ఎవరు తాగుతున్నారు? ఓన్లీ గరీబోడు ఒక్కడే తాగుతలే కదా, లేబర్ దాగే తాగుతలే కదా. లేబర్ది మన దగ్గర ఎంత ఉంది మనం క్యాలిక్యులేట్ చేసినా కూడా అందరు తాగుతున్నారు, చాలా మంది తాగుతున్నారు ఇక్కడ. అది పర్సనల్ చాయిస్, అది పర్సనల్ చాయిస్. ఈ సోషల్గా కొంతమంది తాగుతారు. అవన్నీ కూడా దీన్ని ఎందుకు మా అడ్వకేట్ మీద ఇట్లా చేయడం అనేది చాలా అంటే చాలా బాధాకరంగా మేమందరం కూడా తీసుకున్నాము. అందుకే నిన్న హైకోర్టు దగ్గర కూడా మేమందరం బార్ కౌన్సిల్ మెంబర్ కూడా అక్కడ వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మాకు మొన్ననే కేవలం ఒక వారం 15 రోజులు అవుతుంది మాకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చేసి. ఏంటంటే అడ్వకేట్ ఆయన డ్యూటీస్ని చేసుకునే క్రమంలో ఎవరైనా ఇలాంటివి చేస్తే వాళ్ళ మీద కూడా తగిన చర్యలు తీసుకోవాలని కూడా యాక్ట్లో ఉంది. ఇప్పుడు తగిన చర్యలు అకార్డింగ్లీ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారమే ఇప్పుడు చర్యలు కూడా తీసుకోబోతున్నారు. సార్ ఇవన్నీ కూడా మేము అక్కడ జరిగిన ఇష్యూ కానీ అంటే దాని వెనకాల ఉన్న మరో స్టోరీ కానీ మొత్తం చూస్తూ ఉంటే దీని వెనకాల ఏమైనా పర్సనల్ అజెండా ఉందనుకోవచ్చా? పోలీసులు వారు అడ్వకేట్స్ మీద ప్రవర్తించిన తీరుకు దానికి సంబంధించి చూస్తుంటే పర్సనల్ ఎజెండా అంటే డెఫినెట్లీ అండి, ఒక సెలబ్రిటీ ఇన్వాల్వ్మెంట్ అదంతా ఉంది అనేసరికి ఎన్నో ఫోన్ కాల్స్ వస్తుంటాయి. ఇక్కడ వచ్చేసి మంగ్లీ గారా ఇంకా ఎవరన్నా XYZ మనకు సంబంధం లేదండి. మేము ఇక్కడ అడ్వకేట్స్ అందరం కూడా కేవలం ఒక అడ్వకేట్ని ఆ విధంగా దురుసుగా ప్రవర్తించినారు కాబట్టే మేమందరం బయటికి రావడం జరిగింది. వాళ్ళకి పోలీస్ వాళ్ళకు కూడా ఎక్కడ నుండో ప్రెషర్ ఉన్నట్టుంది. ఎందుకంటే ఇన్సిడెంట్ కంటే బిఫోరే అడ్వకేట్ని పిలిచి కాఫీ తాగిపించినారంట. ఇంకా సుబ్బు గారు కాఫీ తాగినారంట అక్కడ. పోలీస్ వాళ్ళు కాఫీ తెప్పించినారు. నేను కూడా చాలా పోలీస్ స్టేషన్లు వెళ్ళినప్పుడు తాగడానికి నీళ్ళు కూడా ఇయ్యారు. సార్ కూర్చోండి సార్ నీళ్ళు తాగండి అని కూడా ఎప్పుడు నాకు అనలే. ఎవరైనా ఎంపీలు కానీ ఎమ్మెల్యేలతో పోతే సార్ నీళ్ళు తాగండి సార్ అన్న. ఇక కాఫీ కూడా ఆఫర్ చేసినంటే చాలా గ్రేట్ అనుకున్నా. సుబ్బు చెప్పిన విషయం ఏంది, అన్న కాఫీ తాగిపించినారు, దాని తర్వాత కొంచెం టైం తర్వాత వచ్చేసి బ్రీత్ అనలైజ్ చేసినారు అన్న. అప్పటికప్పుడు వాళ్ళు బాగా మాట్లాడినారు నాతో, ఏమమ్మా బాగున్నావా అది ఇది అని అన్ని మాట్లాడినారు. ఆల్ ఆఫ్ సడన్ ఏమైందో అన్న మొత్తం నా అగేన్స్ట్గా అయిపోయి అక్కడ వాతావరణం మొత్తం గందరగోళం అయిపోయింది. నన్ను ఒక ప్రెషర్ ట్రోమాలకు తీసుకొని పోయినారు. అక్కడ నుండి వీళ్ళు వచ్చినారు, ఇంకొక ఆయన బ్రీత్ అనలైజ్ తీసుకొని వచ్చింది, నువ్వు అక్కడికి పోవద్దు, నువ్వు చేయకుంటే నేను మీ మీద FIR చేస్తా అని. ఇదంతా ఒక 5-10 నిమిషాలలో మైండ్ మొత్తం అన్న నేను ఆలోచించలేని పరిస్థితిలో ఉన్నానా. సో మళ్ళీ కాఫీలు ఏమన్నా కలిపినారా? ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అని వీళ్ళు పోలీస్ వాళ్ళే చేస్తారు కదా. మళ్ళీ ఆ సీన్ కంటే బిఫోర్ ఏం జరిగింది, మళ్ళీ కాఫీ ఎందుకు ఆఫర్ చేస్తున్నారు? జనరల్ కాఫీ ఆఫర్ చేయరు కదా. మంచిగా మాట్లాడి ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు మీరు ఆయనకు అగేన్స్ట్ ఎందుకు మాట్లాడినారు? అప్పుడే బ్రీత్ అనలైజ్ చేయాలని ఎందుకు వచ్చింది? ఇవన్నీ చేసిన తర్వాత కూడా వాళ్ళు బ్రీత్ అనలైజ్ చేసిన తర్వాత కూడా పోలీస్ వాళ్ళే చెప్పినారు ఏం లేదు ఇది నార్మలే ఉంది. ఇప్పుడు మనము రేగి పండు ఉంటుంది చిన్నది, రేగి పండు తిని కానీ పనస పండు తిని కానీ బ్రీత్ అనలైజ్ చేస్తే దాంట్లో కూడా 25 to 30, 30 నుండి 32 వస్తుంది అన్నమాట. ఇవన్నీ కూడా కొంతమంది హోమియోపతి ట్యాబ్లెట్స్ వేసుకుంటారు. హోమియోపతి లిక్విడ్ ఉంటుంది అనమాట. ఒక 5 drops మనకు ఒక 15-20 ml వాటర్లో వేసుకొని తాగాలి. సో అది కూడా మెడిసిన్ తీసుకున్నా కూడా బ్రీత్ అనలైజ్ చేస్తే దాంట్లో కూడా మనకు వస్తుంది అనమాట. సో ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటిని పెట్టి ఈ ఇష్యూని డీవియేట్ చేయడానికి ఒక పావుగా వాడుకోవడం, ఒక అడ్వకేట్ని అట్లా అది చేయడము చాలా బాధాకరం అండి. ఓకే, ఇప్పుడు అసలైన కేసు విషయానికి వద్దాం. మన దేశంలో కానీ మన రాష్ట్రంలో ప్రీవియస్గా మైక్రో ఫైనాన్స్ కేసెస్ ఎన్నో వచ్చాయి, కానీ ఇప్పటి వరకు న్యాయం జరిగిన దాఖలాలు అంటే కనిపించట్లేదు. కానీ ఇప్పుడు కూడా సేమ్ ఈ ఇష్యూ కూడా అలాగే అవుతుంది అనుకోవచ్చా? అంటే 4-5 రోజులు మీడియాలో కనిపించడం, ఆ తర్వాత సర్వసాధారణంగా అలా రూపుమాపోవడం అలా జరిగిపోయే అవకాశాలు ఉందా? ఇప్పుడు ఏదైతే పోలీస్ వాళ్ళు మంచి ఇంట్రెస్ట్ చూపించినారు కదా, ఇప్పుడు ట్రెండింగ్ కాగానే ఒక అడ్వకేట్ని తీసుకొని వచ్చి డ్రంక్ అండ్ అది బ్రీత్ అనలైజింగ్ టెస్ట్ చేసి మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, నీ మీద చేస్తున్నాం, వాళ్ళ మీద ఎవరైతే బాధితులకు అన్యాయం జరిగిందో వాళ్ళ తరఫున మీరు అందరు నిలబడండి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ తరఫున నిలబడండి. 80 నుండి 100 మంది 150 మంది అడ్వకేట్ దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళ కోసం మాట్లాడడానికి వచ్చిన అడ్వకేట్ మీద ఏ విధంగా అయితే మీరు అతి ఉత్సాహం చూపించినారో ఒక టీం ఏర్పాటు చేసేసి అన్యాయం జరిగిన వాళ్ళ వైపు మీరు ఉండండి, వాళ్ళకు డబ్బులు ఇప్పియండి. ఎవరైతే అన్యాయం చేసిండో అక్యూజ్ పర్సన్ని పట్టుకరండి, డబ్బులు అన్నీ కూడా బయటికి తీసుకురండి, ప్రాపర్గా మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి. దానికి ఒక సపరేట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఏర్పాటు చేయండి, చేసి వాళ్ళకి న్యాయం చేయండి. అంతేగాని ఏదో 4 రోజులు ట్రెండింగ్లో ఉంది అయ్యేసరికి ఏదో చేద్దాం అనుకుంటా చేసి మళ్ళీ దాన్ని FIR చేసేసుకొని దాన్ని పక్కకు పెట్టి ఎన్నో కేసులు ఎంతోమంది కొన్ని నల్గొండ విలేజ్లో కూడా నా దగ్గరకు ఒక కేసు వచ్చిండే. వాళ్ళ రైతులందరూ ఏం చేసినారంటే ఒక ఫైనాన్సర్కి ఈ అమౌంట్ ఇస్తే ఆయన ఏంది 15% 20% ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తా అని చెప్పేసరికి ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆయనకి ఇచ్చినారు. వాళ్ళకి ఇప్పటికీ కూడా న్యాయం జరగలేదు. వాళ్ళ భూమిలో గిరిపెట్టి ఇచ్చినారు.
5% 10% ఇంట్రెస్ట్ తెచ్చుకొని ఒక 20% 30% ఎక్కువ వస్తుందని వాళ్ళకి ఇచ్చినారు. వాళ్ళు ఒక 2-3 ఇయర్స్ మంచిగా పే బ్యాక్ చేస్తారు. దాని తర్వాత ఏంటంటే జెండా ఎత్తేస్తారు. అందరికి ఒక నమ్మకం కలిగించిన తర్వాత ఇంకొక స్కీమ్ ఉంది. నువ్వు ₹1,00,000 ఈ రోజు వాళ్ళకి వెళ్ళి ఇచ్చినావు అనుకో, ఎవ్రీ మంత్ నీకు 10,000 రూపీస్ ఇస్తారు. ఎవ్రీ మంత్ 10,000 రూపీస్ ఫర్ 3 ఇయర్స్ స్కీమ్స్ ఉంటాయి. ఇదంతా మొత్తం చైన్ సిస్టమ్ అనమాట. దీంట్లో కూడా మనకు ఎక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర జరిగింది. సుమారు 180 కోట్ల స్కామ్ అది. అది చూస్తే మళ్ళీ దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు చాలా మంది స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, బీటెక్ స్టూడెంట్స్. అన్న మేము 50,000 60,000 రూపీస్ మేము ట్రాన్స్పోర్టేషన్కి మా ఇంట్లో వాళ్ళు ఇస్తే మేము బస్సులలో వెళ్ళుకుంటూ, ఆర్టీసీ బస్సులలో వెళ్ళుకుంటూ ఆ డబ్బులన్నీ తీసుకొని వచ్చినవి ఇక్కడ పెట్టినామన్నా మేము. మాకు ఇట్లా అన్యాయం జరిగింది అన్న. కానీ ఆ కేసు ఇప్పటి వరకు కూడా న్యాయం జరగలేదు. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తూ ఉంటే ఇప్పుడు ఈ మంగ్లీ గారి ఇష్యూలో కూడా బాధితులు అలాగే గాల్లో వదిలేసేటట్టే కనిపిస్తోంది. వాళ్ళకి న్యాయం జరిగే అవకాశాలు కూడా ఏం కనిపించట్లేదు. ఇప్పుడు పోలీస్ వాళ్ళు దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇప్పుడు మీరు కూడా మంగ్లీ అని చాలా మంది మంగ్లీ అంటున్నారు. ఆమెది ఉందా లేదా కూడా చూడాలి పోలీస్ వాళ్ళు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేసుకొని ఎవరెవరు అయితే దీంట్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొని రావాలి. ఇప్పుడు ఆమె ఉందా లేదా అది పోలీస్ వాళ్ళు చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఆ డబ్బులు లెక్క పెట్టే వీడియోస్ అవన్నీ కూడా ఉన్నాయి కదా. ఆ పర్సన్ ఎవరో ఫస్ట్ ఆ బస్సుని బయటకు మనం తీసుకొని వస్తే ఆ పర్సన్ వస్తేనే మనకు క్లారిటీ వస్తుంది. దాంట్లో ఎవరెవరు ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది.